పిల్లలు ఎదగడానికి తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం వెలకట్టలేనిది. పేరెంట్స్ నేర్పించిన క్రమశిక్షణ, మంచి నేర్పు వల్లే పిల్లలు ఎన్నో రికార్డులు సృష్టిస్తారు. ఆకర్షణ ఇలా లైబ్రరీస్ స్టార్ట్ చేయడానికి ఒక కారణం తన తండ్రి. ఎదుటి వ్యక్తికి మంచి చేయాలనే తన ఆలోచనతోనే కూతురికి వచ్చిందంటున్న ఆకర్షణ తండ్రితో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. అలాగే ఈరోజు మనతో పాటు ఆకర్షణ ఫాదర్ గారు కూడా మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో అంటే మీరు ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్లోనే ఉంటారా, లేకపోతే అంటే ఏంటి అసలు మీరు? లేదండి, నా సొంత ఊరు కోయంబత్తూర్, తమిళనాడు దగ్గర ఉంది. నా ఇక్కడ వర్క్ చేసిన ఇక్కడ 2016 ట్రాన్స్ఫర్. ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మై కంపెనీ హియర్ 2016. సో దట్ టైమ్ మై డాటర్ వాస్ అరౌండ్ 5 years old. So we shifted here in Hyderabad on 2016. ఓకే. అంటే మీ డాటర్ అట్లా అంటే మీరు ఎలా చేసేవారు, మీ వర్క్ ఏంటి? మీ డాటర్ ఇట్లా హాస్పిటల్లో లైబ్రరీ స్టార్ట్ చేయాలనే ఆ థాట్ ఎలా వచ్చిందంటారు? మీ ద్వారానే వచ్చిందా? అవునండి. సో దిస్ ఈస్ సంథింగ్ a great thing. As you all aware, during COVID times, I work for a cancer radiation mission company, Siemens Healthineers. It's kept in their cupboard. They can donate it, Telugu or English. So surprisingly, every apartment and school friends have donated. Within 3 days, she collected around close to 2,000 books. So she went and gave it back to director. Director only sparkled an idea to her. No, start a library here, which will be useful for all the children whenever children are getting treatment here. ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఎట్లాంటి బుక్స్ ఇస్తారంటారు? ఇప్పుడు వాళ్ళు అన్నీ చదవలేరు కదా, ఇట్లా ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నీ చదవలేరు. సో ఎలాంటి బుక్స్ మీరు ఇచ్చారు వాళ్ళకి? That time, out of 2,000 books, we all in our family segregated the books. First library with 1,036 book. All our children manchi story books, motivational books undi. Maximum of Telugu, 800 plus Telugu books we have donated there. Total 1,036 books donated to the first library when she was 9-year-old. MNJ Cancer Children Hospital. So around 800 plus are manchi story books, children ka story books, motivational, all these books. So we selected, and that is what the first library started on that time in 2021. చూసాం కదా, ఇటు ఆకర్షణతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా మరిన్ని ఇలాంటి లైబ్రరీలు అయితే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. వీటి ద్వారా చాలామంది ప్రజలకి అవేర్నెస్ తీసుకొద్దాం. ఇప్పుడు డిజిటల్ ఏజ్లో ఫోన్లో స్క్రీన్ చూడడమే అలవాటైన పిల్లలకి ఈ బుక్స్ అంటే ఏంటో తెలియట్లేదు. బుక్స్ చదవడం కూడా చాలా తక్కువగా అయిపోయిన సమయంలో ఇప్పుడు ఇలాంటి లైబ్రరీస్ తీసుకురావడం వల్ల పబ్లిక్ ప్లేసెస్లో చాలామంది పిల్లలు చదువుకుంటారనే ఒక మంచి ఆలోచనలతో అయితే ఇప్పుడు వస్తున్నారు. సో రాబోయే కాలంలో ఇప్పుడు మెట్రోలో కూడా లైబ్రరీస్ని అయితే వీళ్ళు ఫ్రీగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు 25th లైబ్రరీ ఏర్పాటుకి మోదీజీ గారు కూడా వస్తాననే ఒక హామీ కూడా ఇచ్చినట్లుగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.